తెల్లని రంగుతో చారడేసి కళ్ళతో ఉండే సోనియా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఆమె పెళ్లి కానుంది. అందుకే ఆమె ఫ్రెండ్ నేహ ఆమెను కలవడానికి వచ్చింది. సోనియా, కొద్ది రోజుల్లోనే నీ పెళ్లి. ఇంకా నీ చేతికి చపాతీ కర్ర గరిట వచ్చి చేరతాయి. ఎందుకంటే పెళ్ళయ్యాక ఒక పద్ధతైన కోడలు వంటగదిలోని పనులు చేస్తూ కనిపించాలి కదా. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా లేక బెదిరిస్తున్నావా? నేనేం ఎగతాళి చేయడం లేదు, ఉన్నది నిజం చెబుతున్నానంతే. సరే, ఒక మాట చెప్పు, నీ పెళ్ళయ్యాక నువ్వు వంటగదిలోకి వెళ్లి పని చేయను అని చెప్పలేవు కదా ఖచ్చితంగా. కానీ వంటగదిలో ఎక్కువ పని చేస్తే నీకు ఆ పొగ తగిలి నీ రంగు నల్లగా మారుతుంది, ముఖం అంతా జెడ్డైపోతుంది. అప్పుడు నువ్వు ఇంకా అందంగా ఉండవు. ఆలోచించి కాస్త. సోనియా ఫ్రెండ్ నేహ సోనియా బుర్రలో ఏవేవో ఎక్కించేసింది. దాంతో సోనియా టెన్షన్ పడుతుంది. సోనియా నేహతో పాటు కొన్ని సామాన్లు తేవడానికి మార్కెట్ కి వెళ్తుంది. కాసేపటి తర్వాత నేహ ఆమె ఇంటికి వెళ్లిపోతుంది. కానీ సోనియా బుర్రలో అవే మాటలు తొలుస్తూ ఉంటాయి, పెళ్లి తర్వాత వంట పనులు ఎలా చేయాలా అని. అప్పుడే ఒక లేడీ సడన్ గా సోనియాను గుద్దుకుంటుంది. ఆమె సంచిలో ఏవో కొన్ని ప్యాకెట్లుంటాయి. సోనియా ఆ బ్యాగ్ లేపడంలో ఆ లేడీకి సహాయం చేస్తుంది. నీకు ధన్యవాదాలమ్మా, పొరపాటున రాయి తగిలి కాలు జారింది. నీ పేరేంటమ్మా? చూడటానికి ఎంత అందంగా ముద్దుగా ఉన్నావో. థ్యాంక్ యూ ఆంటీ, నా పేరు సోనియా ఆంటీ. మరి మీ పేరు? నా పేరు మాలిని. నేనొక మంత్రగత్తెను. ఏవో 4 మాయలు చేసి డబ్బులు సంపాదిస్తాను. మాయలు చేస్తారా? అలాంటి ఇలాంటి మాయలు కాదు, నిజమైన అద్భుతమైన మాయలు. నీకేదైనా మాయ అవసరం ఉందా? నేను నీకు సాయం చేస్తాను. ఏమన్నా చేయాలా చెప్పు. సందేహించకుండా అడుగమ్మా. మాయా. సోనియా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా ఆమె మైండ్ లోకి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు సోనియా, ఆంటీ, మనం మాయతో ఏదైనా వంట చేయగలిగే లాంటిది ఏమైనా ఉందా? అప్పుడు గంటలు గంటలు వంటింట్లో ఉండే పని ఉండదు కదా. అలా సోనియా తన మనసులోని అన్ని మాటలు మంత్రగత్తెకు చెబుతుంది. ఆ మంత్రగత్తెకు సోనియా మాటలు అర్థమవుతాయి. ఆమె సోనియాకు ఒక పౌడర్ ప్యాకెట్ ఇస్తుంది. సోనియా, ఇది మాయా పౌడర్. ఈ పౌడర్ ని నువ్వు ఖాళీ గిన్నెలో వేస్తే వెంటనే ఆ గిన్నెల నిండా రకరకాల వంటకాలు వచ్చేస్తాయి. అప్పుడు వంటగదిలో నిల్చొని శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. నీ పని తేలికైపోతుంది. నిజంగానా ఆంటీ? పూర్తిగా నిజం. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఈ పౌడరు కేవలం వెరైటీ పిండి వంటలే ఇస్తుంది. ఈ పౌడర్ మాయ వల్ల నువ్వు సాధారణ భోజనం అంటే అన్నం, పప్పు, కిచడి, రసం ఇలాంటివి ఏమీ చేయలేవు. ఈ పౌడర్ కేవలం స్పెషల్ వంటకాలు మాత్రమే ఇస్తుంది. ఇంకొక విషయం, ఈ పౌడర్ గురించి నువ్వు ఎవరికి నిజం చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఆ పౌడర్ అప్పుడే మాయమైపోతుంది. జాగ్రత్త. ఆంటీ గారు, ఏం పర్వాలేదు. నేను ఎలాగో నవవధువును కాబట్టి అన్ని స్పెషల్ వంటలే చేస్తాను. అప్పుడు అత్తారింటి వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఈ పౌడర్ నిజంగా నాకు చాలా పనికొస్తుంది. సోనియా సంతోషంగా మంత్రగత్త నుంచి ఆ పౌడర్ తీసుకుంటుంది. ఇక తన పెళ్లి గురించి టెన్షన్ లేకుండా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే సోనియా పెళ్లయ్యి అత్తారింటికి వస్తుంది. సోనియా అత్తయ్య ఆమెకు వంటగదిలో హల్వా చేయమని చెప్పి వెళ్తుంది. ఇక సోనియా ఆ మాయా పౌడర్ ను కడాయిలో చల్లుతుంది. దానితో చాలా టేస్టీ హల్వా సిద్ధం అవుతుంది. సోనియా అందరికీ హల్వా వడ్డిస్తుంది. అందరూ దాని రుచిని పొగుడుతూ ఉంటారు. ఆహా పవిత్ర, నీ కోడలు చేసిన హల్వా రుచి అద్భుతంగా ఉంది. కోడలు ఎంత అందంగా ఉందో హల్వా అంత రుచిగా ఉంది. కేవలం అందం కాదు, అంతకు మించని చెప్పు. నా కోడలు అత్యంత అందమైనది, గుణశాలి కూడా నా కోడలు. సోనియా చాలా సంతోషిస్తుంది. ఈ పౌడర్ నిజంగా సూపర్. ఈ పౌడర్ వల్ల నా ప్రాబ్లం అంతా దూరం అయిపోయింది. అలాగే నేను ఎలాగో అందగతని, ఇక అద్భుత వంట చేసే మార్గం తెలిసిపోయింది. ఇక ప్రతిరోజు ఇలాగే నాకు అనుకూలంగా సాగుతూ ఉంటే ఆహా, ఆనందమే వేరు కదా. నాకు ఒకటి అర్థం కావడం లేదు. నువ్వు ఇంత టేస్టీ హల్వా చేసావు కదా, కానీ అమ్మ పొద్దున్న తెప్పించిన సామాన్లన్నీ తెచ్చినట్టుగా అలాగే పడున్నాయి. అయినా నువ్వు హల్వా ఎలా చేయగలిగావు? విపుల్, మన పెళ్లి కేవలం 2 రోజులే కదా అయింది. అప్పుడే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనేమైనా హోటల్ నుంచి హల్వా తెప్పించాలనుకుంటున్నారా? వెళ్ళు, నేను నీతో మాట్లాడను అసలు. అరే విపుల్, నువ్వు నా కొత్త కోడల్ని ఎలాంటి మాటలు అంటున్నావు? నా కోడలు చాలా తెలివైంది. ఇంకా ఆమె సామాన్ వాడలేదని నీకెవరు చెప్పారు? రవ్వ, నెయ్యి, పంచదార అన్ని వాడటం జరిగింది దానిలో. నేను కేవలం సరదాగా అన్నాను అంతే. సోనియా నా మాటలకు బాధపడినట్టుంది, సారీ. సోనియా కాస్త గాబరా పడింది. ఎందుకంటే విపుల్ చూసినప్పుడు సామాన్ అంతా తగ్గకుండా అలాగే ఉండటం వల్ల. ఆ తర్వాత చాలా రోజుల వరకు సోనియా వంటగదిలో రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంది. ఎవరూ అనుమానించకుండా సోనియా ఎంత వంట చేస్తే అంత రేషన్ సామాన్ దాచేయడం చేస్తుంది. ఇక ఇంట్లో అందరూ స్పెషల్ వంటకాలు తిని తిని విసిగెత్తిపోయారు. సోనియా పెళ్లై కూడా 2 నెలలు దాటింది. ఒకరోజు సుమిత్ర అక్క, ఆమె కోడలు సోనియాను కలవడానికి వచ్చారు. అప్పుడు తన వ్యవహారం అంతా బయటపడుతుందేమో అని సోనియా కంగారు పడింది. సరిగ్గా అలాగే జరిగింది.
సోనియా, వీళ్ళు వచ్చిన 2 రోజుల నుంచి నువ్వు పకోడీ కచోరీ ఇలాంటివే చేస్తున్నావు. కానీ అలా కాదు, కాస్త తేలికపాటి ఆహారం చెయ్యమ్మా. కిచిడి, పప్పు, రసం, పెరుగు ఇలాంటివి. పప్పు కిచిడి అలాంటివి కానీ అవి నేను చేయలేనత్తయ్యా. కచోరీ, డోక్లా, పకోడీ అలాంటివి అయితే చెప్పండి, నేను వెంటనే చేసేస్తాను. కిచిడి నా వల్ల కాదు. అరే సోనియా, నువ్వు సాధారణ వంటకు సంతోషించాలి. మిగతా విషయాలతో పోల్చుకుంటే దీనికి టైం చాలా తక్కువ పడుతుంది. కానీ ఒకటి నాకైతే షాకింగ్ గా ఉంటుంది, నువ్వంత భారీ వంటలు నూనెలో గ్యాస్ ఎదుటి నిల్చొని అంతసేపు ఎలా చేస్తావు? పైగా చెమట పట్టకుండా, అందం అనువైనా తగ్గకుండా. సూపర్ నువ్వు. ఇక నేను వంటగది నుండి నాకు అసలు విముక్తే ఉండదు. రోజంతా వంటింట్లోనే ఉంటాను. నేనంతా నల్లగా అయ్యాను, మొహం నల్లబారిపోయింది. వెళ్ళు సోనియా, పెసరపప్పు కిచిడి తయారు చేయి, అందరం అదే తిందాం. లేదు, నేను చేయలేను అత్తయ్య, నేను చేయనని చెప్పాను కదా. ఒకవేళ నేను కిచిడి చేస్తే చాలా గడబడ అవుతుంది. నేను చేయను అత్తయ్య, చేయను. అరే సుమిత్ర, ఏంటి నీ కోడలు అసలు అంత ఎదురు మాట్లాడుతుంది? అందగత్తని చాలా పొగరుందిగా దీనికి. 2 నెలలకే నోరు బాగా లేపుతుంది. లేదు పెద్దయ్యా, అదేం లేదు. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను కిచిడి చేయాలా లేక మీకు నిజం చెప్పాలా తెలియడం లేదు. విషయం ఏమిటి సోనియా? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? నీ వంటలు చాలా రుచిగా ఉంటాయమ్మా. కేవలం ఒక సాధారణ కిచిడి వండడానికి ఎందుకు ఇంత మొండి పట్టు పడుతున్నావు? నేను నీ తల్లి లాంటి దాన్నమ్మా. నీ మనసులో మాట చెప్పు నాకు సూటిగా, ఏమైందో? ఆఖరికి సోనియా అందరి ముందు నిజం చెప్పేస్తుంది. అందరూ ఆమె మాటలు విని షాక్ అవుతారు. సడన్ గా ఆ మాయ పౌడర్ మాయమైపోతుంది. అప్పుడే అక్కడకు ఒక స్త్రీ వస్తుంది. మీరు వంట మనిషి కావాలన్నారట కదా, నన్ను ఉషా అక్క పంపింది. నేను వంట మనిషిని. నేనే ఉషాకు చెప్పాను, ఎవరైనా వంట చేసే వాళ్ళుంటే చెప్పమని. నా కోడలు నవ్వవదుగు, రోజంతా వంటింట్లో ఉంటుంది పాపం. అందుకే ఆమె వంటకు సాయంగా ఒక హెల్పర్ ని పెట్టాలనుకున్నాను. నేను కూడా ఒక అమ్మనే కదా. కూతుర్లా కోడల్ని నేను చూసుకోకుంటే అమ్మతనానికి అర్థమేముంది? తన అత్త మాటలు విన్న సోనియా ఆనందంతో కూడిన ఆశ్చర్యం పొందుతుంది. సుమిత్ర, ఒక పని చెయ్యి, ఈమెను నా ఇంటికి కూడా పంపు. నేను కూడా ఆమెను వంటలో సాయంగా పెడతాను నా కోడలికి. నా కోడలు కూడా నేను కూతుర్లా చూసుకుంటాను. నేను చూసుకోగలను నా కోడల్ని. థ్యాంక్ యూ సోనియా, ఈ రోజు నీ వల్ల నాకు విశ్రాంతి దొరికింది. అత్తయ్య నా కోసం ఒక హెల్పర్ ని పెడుతుంది. నేను ఒకదాన్ని నిజంగా చాలా అలసిపోతున్నాను వంటగదిలో. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. సోనియా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే. నువ్వేమీ నా సొంత కూతురివి కాదుగా నిన్ను కూర్చోబెట్టి పోషించడానికి. ఎళ్ళవే, కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. అక్షర బాధపడుతూ బజార్కి వెళ్తుంది. షర్మిల తన సవతి తల్లి. అక్షరాన్ని అస్సలు ఇష్టపడదు. ఆ రోజు అక్షర మండు టెండలో కూరగాయల సంచి మోసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బైక్ వచ్చి తన పక్కనే ఆగుతుంది. దాని మీద రోనక్ అనే అబ్బాయి కూర్చుని ఉంటాడు. అప్పుడతను, మీరు ఇంత ఎండల్లో వెళ్తున్నారేంటి? నేను డ్రాప్ చేయనా? రోనక్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతన్ని చూడగానే అక్షర సరే అంటుంది. రోనక్ అక్షరాన్ని ఇంటి దగ్గర దింపుతాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఇప్పుడు చాటుగా మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అక్షర అతని సవతి తల్లికి ఈ విషయం చెప్తుంది. కానీ ఆమె ఒప్పుకోదు. అమ్మా ప్లీజ్, ఈ పెళ్లికి ఒప్పుకో. నువ్వు ఒక్కసారి రోనక్ ఫోటో చూడమ్మా. రోనక్ ఫోటో చూడగానే షర్మిల చూస్తూ ఉండిపోతుంది. రోనక్ ఫోటో చూడగానే ఆమె ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే మనసులో షర్మిల రోనక్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత రోనక్ అక్షరతో కలిసి అత్తగారింటికి వచ్చాక షర్మిల ఇలా అంటుంది. రోనక్, అక్షర, మీరిద్దరూ నా దగ్గరే ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే రోనక్ ఇల్లు వేరే ఊర్లో ఉందిగా, కానీ ఉద్యోగం కోసం మీరు ఈ ఊర్లోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. మన ఇల్లు ఉండగా మీరిద్దరూ అద్దె ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరిద్దరికీ ఏం ప్రాబ్లం లేదంటే నాతో ఇక్కడే ఉండొచ్చు. అలానే నాకు కూడా కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది. ఏంటి సడన్గా అమ్మ ఇంతలా మారిపోయింది? పెళ్లికి ముందు ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అస్తమానం తిడుతూనే ఉండేది, ఇంటి పని మొత్తం చేయించేది. వాళ్ళిద్దరూ ఆమె మాటకి సరే అని ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు. అమ్మయ్యా, ఈ హ్యాండ్సమ్తో కలిసి ఉండొచ్చు. దీన్ని మాత్రం పనిలో పెట్టి రోనక్తో హాయిగా ఉంటాను. ఈ హ్యాండ్సమ్ని చూసిన మొదటిసారే నేను ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత ఒకరోజు అక్షర కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. రోనక్ బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు అతను అక్షరాన్ని పిలుస్తాడు. అక్షరా, రూమ్ లో ఉన్నది నువ్వేనా? కొంచెం నా టవల్ తెచ్చివ్వు, నేను తీసుకురావడం మర్చిపోయాను.
అప్పుడు షర్మిల రోనక్కి టవల్ ఇస్తుంది. కాసేపు తర్వాత రోనక్ టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకొస్తాడు. షర్మిల అతన్ని చూస్తూ ఉండిపోతుంది. వీడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. నాకు వీడిని అల్లుడని పిలవడం అస్సలు ఇష్టం లేదు. వా, ఏం బాడీరా బాబు వీడిది. వీడి ముందు సల్మాన్ ఖాన్ బాడీ కూడా వేస్టే. వీడిని గట్టిగా హత్తుకోవాలనుంది. రోనక్ అత్తగారిని తన రూంలో చూసి ఇలా అంటాడు. మీరా ఆంటీ? అది నేను నిన్ను పిలవడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి రమ్మని పిలుద్దామని వచ్చాను. అప్పుడే నువ్వు టవల్ అడిగావు. రోనక్ బాడీని చూసి షర్మిల కంట్రోల్ తప్పి కావాలనే అతని మీద పడుతూ గట్టిగా హత్తుకుంటుంది. అతని బాడీని టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అది చూసి రోనక్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఆంటీ వెళ్ళండి, అక్షర పిలుస్తుంది. నన్ను క్షమించు. అది నా కాలు జారింది. ఇద్దరూ కిందికి టిఫిన్ చేయడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని షర్మిల కావాలనే తన కాలు రోనక్ కాలుకి టచ్ చేస్తూ ఉంటుంది. రోనక్, ఇది నీకిష్టమైన పావ్ బాజీ. ఇందులో స్వచ్ఛమైన వెన్న వేశాను. తిని చూసి చెప్పు ఎలా ఉందో. ఆంటీని చూస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. నేనేమీ అనలేకపోతున్నాను. తర్వాత రోనక్ షర్మిలతో ఇలా అంటాడు. ఆంటీ, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీకు సిగ్గుగా అనిపించట్లేదా? కూతురి భర్తతో ఇలా కనీసం మీ వయసైనా గుర్తుందా? నాకు వయసుతో పనేం లేదు. నిజం చెప్పాలంటే నిన్ను చూసినప్పటి నుండే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంతకాలం నేను నీకు ఒక చిన్న హింట్లే ఇస్తున్నాను. నా సవతి కూతుర్ని వదిలేసి నువ్వు నాతో ఉంటే మనిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. ఆ మాటని షర్మిల రోనక్ని హత్తుకుని కిస్ చేస్తుండగా రోనక్ షర్మిలను తోసేసి ఇలా అంటాడు. నీకు సిగ్గుగా లేదా? నీ కూతురికి సవతవుదాం అనుకుంటున్నావా? నేను అక్షరాకి మొత్తం చెప్పేస్తాను. రోనక్ ఏదో ఒక వంక చెప్పి అక్షరతో వేరే వెళ్ళిపోదాం అంటాడు. కానీ తను ఒప్పుకోదు. మర్నాడు షర్మిల సామాన్లు తీసుకురమ్మని అక్షరాన్ని బజార్కి పంపిస్తుంది. షర్మిల రోనక్ భోజనంలో మత్తుమందు టాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో కాసేపటికి రోనక్ తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు షర్మిల ఒక సెక్సీ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఇదేంటి, నా తలెందుకు తిరుగుతుంది? రా రోనక్, నీ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. షర్మిల రోనక్ని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటుంది. అప్పుడే అక్షర వచ్చి, అమ్మా నీకు సిగ్గులేదా కూతురి భర్తతో ఇలా చేయడానికి? ఎందుకమ్మా నా సవతి అవుదాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను వీణ్ణి ప్రేమిస్తున్నానే. ఛీ, నిన్ను అమ్మ అని పిలవడానికే సిగ్గేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను సవతి కూతుర్లాగానే చూసావు. దాని అర్థం నా భర్తని లాక్కుందావనా? ఆ తర్వాత అక్షర రోనక్ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది. రోనక్కి స్పృహ వచ్చాక వాళ్ళిద్దరూ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. షర్మిల ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. Thanks for watching.